కీలక సమావేశానికి సమాయత్తమవుతోంది శ్వేత సౌధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఇవాళ భేటీ అవుతారు ప్రధాని. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి వైట్ హౌస్ లో అడుగు పెట్టబోతున్న మోదీ కోసం రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. శ్వేత సౌధంలో ట్రంప్ విదేశీ నేతలకు ఇచ్చే విందు మోదీతోనే ప్రారంభమవుతుండడం మరో విశేషం. 3 దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో అడుగుపెట్టారు ప్రధాని మోడీ. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోడీ రాక కోసం వైట్ హౌస్ ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. నిజమైన మిత్రుడితో వ్యూహాత్మకమైన విషయాల గురించి చర్చలు జరుపుతామని చెప్పారు. తనకు హార్దిక స్వాగతం పలికినందుకు ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పారు మోడీ. ట్రంప్ తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ట్రంప్ తో భేటీ అవుతారు మోడీ. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ఇరు దేశాధ్యక్షులు 3 సార్లు ఫోన్లో ముచ్చటించుకున్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు. దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. వాణిజ్య సంబంధం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకు రానున్నాయి. H1B వీసా అంశంపై భారత్ అభ్యర్థిస్తే ఆ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం సానుకూలంగా సంకేతాలు పంపించింది. ఇప్పటికే 22 మానవరహిత గార్డియన్ డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సుమారు 2 నుంచి $3 బిలియన్ కూడిన ఈ ఒప్పందానికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు 2 దేశాల మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించనున్నట్లు ప్రధాని ఫేస్బుక్ ద్వారా తెలిపారు. గతంలో ట్రంప్ తో జరిపిన ఫోన్ సంభాషణలో ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయాలని చర్చించామని, ఈ సమావేశం ద్వారా ఆ దిశగా మరిన్ని అడుగులు వేయనున్నట్లు ప్రధాని చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మోడీ యుఎస్ వెళ్లడం ఇదే మొదటిసారి. గత 3 ఏళ్లలో 3 విడతలు అమెరికా వెళ్లిన ప్రధాని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. బరాక్, నేను మిత్రులమంటూ ఆత్మవిశ్వాసంతో మోడీ ప్రకటించేసరికి వారి మధ్య అనుబంధం పెరిగింది. అయితే ఒబామా, ట్రంపుల వ్యక్తిత్వంతో పాటు వారి నేపథ్యాలు, మాట్లాడే పద్ధతి, ఆలోచించే తీరు వేరు. మరి ట్రంప్తో మోడీ మైత్రి ఏ విధంగా ఉండబోతోందనేది ఈ టూర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కేబినెట్ సహచరులతో పాటు మరికొందరు ప్రముఖ అమెరికా సీఈఓలతో భేటీ కానున్నారు. ప్రవాస భారతీయులతోనూ మోడీ ఇంటరాక్ట్ అవుతారు.